మనము వెలుతురున్న చోట ఇది ఈ బుక్ మనం చదువుకుంటున్నాం కదా. నిన్న ఎపిసోడ్ 1 అయింది. ఇప్పుడు ఈ బుక్లో ఇది మొదటి అధ్యాయము కొంచెం చదువుకున్నాము. ఈ అధ్యాయం పేరు మన అనంత శక్తి. ఇప్పుడు కొనసాగిద్దాం. నిన్న ఎక్కడ ఆపాము? మనము దేవుళ్ళమని ఎలా తెలుసుకోగలుగుతాము? ధ్యాన యోగము ద్వారా మనం దేవుళ్ళమని తెలుసుకోగలుగుతాము అని క్లియర్గా యోగానంద, పరమహంస యోగానంద గారు క్లియర్గా చెప్పారు. ఎందుకు ఎందుకు మన దేవుళ్ళను అంటే మన ధ్యానం చేయంగానే దేవుడు ఎందుకు మనకి కనిపిస్తాడు? ఎందుకు కనిపిస్తాడంటే ఆయనలో ఒక భాగము మనము. మన ఆత్మ పరిపూర్ణమైన ఆత్మ మనది. సో ఎప్పుడైతే మనము మన మన ఆత్మ పరిపూర్ణమైనదే, కానీ శరీరము తీసుకున్న తర్వాత ఎప్పుడైతే శరీరంతో అది ఈగో రేంజ్, అహంకారము అనేటువంటి దాంట్లోకి చొరబడుతుందో కర్మలు చేయడానికి, అప్పుడు మనిషిగా లోపాలు వ్యక్తీకరించబడతాయి. అప్పుడు ఎక్స్ప్రెస్ అవుతాయి. సో అప్పుడు మన ఆ లోపాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది మనకి తెలియాలి అంటే యోగం అనేది ఇంపార్టెంట్. అంటే ఆత్మతో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఆత్మ నీకు డైరెక్షన్స్ ఇస్తుంది. ఇలా ఇలా చేయి, ఇలా ఇలా చేయి, నీ సోల్ ప్లాన్ ప్రకారము నువ్వు నీ సోల్ ప్లాన్ ఏముందో ఆ సోల్ ప్లాన్ ప్రకారము నీ శరీరాన్ని నువ్వు తీసుకున్నావు. అందులో లోపాలు ఇవి ఉన్నాయి. ఈ లోపాలను నువ్వు ఈ విధంగా సరిదిద్దుకోవాలి. ఎందుకు లోపాలు ఉండాలి? ఏకదం చకాస్ లాగా ఒక 100%, 200% ద బెస్ట్ శరీరం ఇవ్వచ్చు కదా, లేదా బెస్ట్ మైండ్ ఇవ్వచ్చు కదా, లేకపోతే బెస్ట్ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలను ఇవ్వచ్చు కదా. అంటే అలా జరగదు అది. ఎందుకు? అది నీ యొక్క పూర్వజన్మ యొక్క కర్మల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పూర్వజన్మ యొక్క కర్మల మీద ఆధారపడి నువ్వు కొత్త జన్మ తీసుకుంటున్నావు. నువ్వు వాటిలో ఎక్కడెక్కడైతే నువ్వు రిజాల్వ్ చేయకుండా వదిలేసావో ఇష్యూస్, వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి నువ్వు మళ్ళీ వస్తున్నావు. అటువంటప్పుడు నీకు 200% బెస్ట్ నీకు ఎలా దొరుకుతుంది? దొరకదు. సో టు నీ నువ్వు ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి నీతో ఉన్న ఆత్మ నీకు హెల్ప్ చేస్తుంది. మరి దాంతో నువ్వు కనెక్ట్ అయితేనే కదా నువ్వు హెల్ప్ చేస్తుంది. అది ఏ విధంగా కనెక్ట్ అవ్వగలవు? కేవలము యోగము ద్వారా, ధ్యానము ద్వారా. అలా కనెక్ట్ అయిన నాడు నిన్ను నువ్వు నీ యొక్క లోపాలను ఒక్కొక్క లోపము సరిదిద్దుకుంటూ కొత్త కొత్త క్వాలిటీస్ని నువ్వు పుణికిపుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కింది చక్రస్థాయి నుంచి పై చక్రస్థాయికి నీ ఆత్మ స్థాయి పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతూ ఎదుగుతూ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా నీకు దేవుడు అనేవాడికి నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావు. అసలు నువ్వే ఆ దేవుడివి. ఆ దేవుడిలో ఒక భాగంగా నువ్వు ఈ జన్మ ఎత్తుకొని వచ్చావు. అసలు నువ్వు యాక్చువల్గా నువ్వు దేవుడివే అన్న విషయం నీకు తెలిసిపోతుంది అనమాట. అప్పటి నుంచి నీకు దైవ లక్షణాలు నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పటి నుంచి నీకు దైవ లక్షణాలు, నీ లక్షణాలు ఈ ఫిజికల్ యాక్షన్స్, రకరకాల యాక్షన్స్, రకరకాల మనుషులతో నువ్వు చేస్తున్నవన్నీ కూడా మెల్లమెల్లగా మార్పులు చెందుతాయి. ఎందుకంటే అది నిజం కాదు, అది సత్యం కాదు. నువ్వు అసలు అది కాదు, నువ్వు వేరే అనే విషయం నీకు తెలుస్తుంది. చెదిరిన నీటిలో చందమామ ప్రతిబింబం స్పష్టంగా చూడలేము. అంతే కదా. ఇప్పుడు నీటిని పైన చందమామ ఉంటుంది, కింద నీరు ఉంటుంది. నీరు అంటే ఏ నదో సరస్సో ఏదో ఊహించుకోండి. అది ఎక్కడ కూడా నువ్వు ఆ వాటర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అలా ఉంటే నువ్వు దాంట్లో ఇలా చూస్తే ఆ పైన ఉన్న చందమామ చక్క అందంగా కనిపిస్తాడు. అలా కాకుండా నీటిని రాయేసి కొట్టో లేకపోతే చేత్తో ఇలా ఇలా అనేసి దాని యొక్క సర్ఫేస్ను పాడు చేస్తే ఆ చంద్రుని యొక్క ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుందా? ఇలా 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 కనిపిస్తుంది. అంటే స్పష్టంగా చూడలేము. అలాగే కానీ నీటి పైభాగం నిలకడగా ఉన్నప్పుడు మాత్రము చందమామను పరిపూర్ణ ప్రతిబింబంగా మనకి కనబడుతుంది. మనస్సు కూడా అంతే. అది నిశ్చలంగా ఉన్నప్పుడు ఆత్మ చంద్రవదనాన్ని ప్రతిఫలింపజేయడము మీరు స్పష్టంగా చూస్తారు. ఆత్మలుగా మనం భగవంతుడి ప్రతిబింబాలమే. అది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చంద్రుని అంటే చంద్రుణ్ణి భగవంతుడు అనుకుందాం. ఇప్పుడు 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 ఈ నది, ఈ నిశ్చలంగా పారుతున్న నది నీ ఆత్మ, నీ మనసు.
అది నిశ్చలంగా ఉన్నప్పుడు నీ మనసు ఉన్నది స సరి నీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసినట్టుగా చక్కగా చూస్తావు అంటే పరమాత్మని. అలా కాకుండా మనసు నిశ్చలంగా లేనప్పుడు ఏమవుతుంది? ఆ చంద్రబింబం అటు ఇటు ఎలాగ అయిపోయింది? నీరు సరిగ్గా పారనప్పుడు అలాగే అది జరుగుతుంది అని చెబుతున్నారు. కాబట్టి మనము భగవంతుని యొక్క ప్రతిబింబాలమే. ధ్యాన ప్రక్రియల ద్వారా మన మానస సరోవరం నుంచి చంచలమైన ఆలోచనలను వెనక్కి మళ్ళించినప్పుడు అది మన ఆత్మను పరమాత్ముడి లోపరహితమైన మన ఆత్మను పరమాత్ముడి లోపరహితమైన ప్రతిబింబంగా దర్శిస్తాము. ఇంకా ఆత్మ పరమాత్మ ఒక్కటేనని సాక్షాత్కరించుకుంటాము. అది చూసారా? ఇప్పుడు ధ్యాన ప్రక్రియల ద్వారా మన మానస సరోవరము చంచలమైన ఆలోచనల నుంచి వెనక్కి వెళుతుందంట. చూడండి, ధ్యాన ప్రక్రియల ద్వారా ధ్యానము జ్ఞానము ఇంక ఈ స్పిరిచువల్ సాధనల ద్వారా మాత్రమే ఈ మానస సరోవరంలో ఎటువంటి అల్లోకల్లాలు లేకుండా ప్రశాంతంగా మానస సరోవరము ఉంటుంది. అంటే ఏంటి? చంచలమైన ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయంట. అంటే అంతవరకు ఎప్పుడూ చంచలంగా ఉండే మనిషి ఎప్పుడైతే ధ్యాన ప్రక్రియలు మొదలు పెడతాడో ఆ చంచలమైన మనస్సుని కోల్పోతాడు. ఇంకా కోల్పోయి నిశ్చలమైన మనస్సుని సంపాదించుకుంటాడు. చూసారా ఎంత బాగుందో? ఎప్పుడైతే నిశ్చలమైన మనస్సు వాడికి వచ్చేసిందో అప్పుడు పరమాత్మ కనిపించడం మొదలు పెడతాడు. అది కూడా ఎలాగా? లోపరహితమైన పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని చూడగలుగుతాడు. చూడండి, అంటే ఏంటి? ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి. వీడి మనసు చంచలంగా ఉండేటప్పుడు భగవంతుడు కూడా లోపాలు ఎంచుతాడు. వీడి మనస్సు ఎప్పుడైతే చంచలత్వాన్ని కోల్పోయిందో నిశ్చలత్వాన్ని పొందిందో లోపరహితమైన భగవంతుడిని చూస్తాడు. అంటే ఏంటి? దేవుడిలో ఎటువంటి లోపము లేదు. హీజ్ పెర్ఫెక్ట్, 100% పెర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకు అని అంటాడు. లేకపోతే దేవుడు మాత్రం ఇలానా అలానా ఇలానా ఏవో కథలు. ఎందుకు అప్పుడు పెర్ఫెక్ట్గా దేవుడిని అర్థం చేసుకుంటాడు? వీడి పెర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి. అందుకే ఇప్పుడు వాడు బాలేడు వీడి బాలేడు అనే బదులు ముందు మనల్ని మనం ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇంకా అటువంటి వాళ్ళు కూడా తగలరు. మన యొక్క మన యొక్క మైండ్ సెట్ ఎటువంటిది ఉందో ఆ మైండ్ సెట్కి సరిపడిన వాళ్ళే మనకు తగులుతారే తప్ప ఇక మనకి దుఃఖాన్ని పంచేవాళ్ళు బాధని పంచేవాళ్ళు ఇంకా వీళ్ళు రారన్నమాట. అది ఆత్మ సాక్షాత్కారం అనేది భగవంతుడి సర్వవ్యాపకత్వంలో ఏకత్వం ఉన్న వాళ్ళమని అది మనకు కలగాలని ప్రార్థించనక్కర్లేదని సర్వవేళలా మనం దానికి సమీపస్థులమై ఉన్నామని మాత్రమే కాక భగవంతుడి సర్వవ్యాపకత్వము మన సర్వవ్యాపకత్వమేనని మనం ఆయనలోని భాగంగా ఇప్పటిలాగే ఎప్పటికీ ఉంటామని శరీరములోనూ మనస్సులోనూ ఆత్మలోనూ మనం చెయ్యవలసిందల్లా మన ఎరుకను మనం మెరుగుపరుచుకోవడము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ధ్యాన ప్రక్రియల ద్వారా మనం ఏంటి తెలుసుకోవాలి? ఇప్పుడు అందరూ ధ్యానం చేయండి ధ్యానం చేయండి అంటున్నారు. ఎందుకు చెయ్యాలి అనగానే అందరికీ తెలిసినది ఒక కామన్ ఇదేంటంటే పీస్ఫుల్గా ఉంటుందండి, అలా హాయిగా నిద్రపోవచ్చు. తర్వాత చాలామంది విన్నాను నేను ఎంతోమందిని అడిగేదన్నమాట, మీరు మెడిటేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు మెడిటేషన్ మీకు కావాలి, ధ్యానం అంటే ఏమిటి అనుకుంటున్నారు అని అడిగితే అందరి నోట్లోంచి ఇదే వచ్చేది. పీస్ఫుల్గా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. నువ్వు నిద్ర బాగా పడు నువ్వు నిద్రపోవడం కోసము ఈ ధ్యాన ప్రక్రియలు ఈ ధ్యానము అంతా ఇవన్నీ స్పిరిచువల్ మాస్టర్స్ గురూసు లేకపోతే దేవుడు వీళ్ళందరూ కూడా పనిచేయాలా? నీకు ధ్యానం నేర్పి నీకు అది చేసి ఇది చేసి అన్నీ కూడా కేవలం నువ్వు నిద్రపోవడానికి. నువ్వు ఆలోచనలు తగ్గించేసుకుంటే ఆటోమేటిక్ నిద్ర వస్తుంది కదా. సో ధ్యానాన్ని ఆ విధంగా కాదు ఉపయోగించాల్సింది. ఓకే, అది ఒక సెకండరీ ఎఫెక్ట్గా వస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది, అది ఎక్కడో అది సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్. కానీ ధ్యానం అనేదాన్ని నువ్వు ఎందుకు చెయ్యాలి అంటే నీ ఆత్మ గురించి నువ్వు కనెక్ట్ అవ్వడానికి, నీ ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు ధ్యానం చెయ్యాలి.
ఎందుకు నువ్వు ఆత్మ సాక్షాత్కారం కోసం ఎందుకు ధ్యానం చేయాలి? నువ్వు భగవంతుడు ఎక్కడున్నాడో నీకు తెలియాలి కదా. భగవంతుడు అనేవాడు విగ్రహారాధనలో లేడు. భగవంతుడు అనేవాడు నీలోనే ఉన్నాడు. దానికోసం నువ్వు ధ్యానాన్ని ఉపయోగించాలి కానీ హ్యాపీగా గురకపెట్టి నిద్రపోవడం గురించి కాదు. సో ఆత్మ సాక్షాత్కారం అనేది భగవంతుడి సర్వవ్యాపకత్వంలో ఏకత్వం ఉన్న వాళ్ళమని, అది మనకు కలగాలని ప్రార్థన చెయ్యాలి. అది. సో భగవంతుడు అనేవాడి యొక్క లక్షణం ఏంటి? సర్వవ్యాపకత. మొత్తం విశ్వమంతా ఆయన వ్యాపించి ఉంటాడు. ఎందుకు వ్యాపించి ఉంటాడు? ఏకత్వము వల్ల. ఎందుకు? ఆ స్థాయిలో అతను మన మన నిన్న రికార్డింగ్లో చెప్పుకున్నాం కదా, మంచివాడు చెడ్డవాడు ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. ఏకత్వము సాధన చేసే వాళ్లకు విశ్వం కూడా ఏకత్వమే. ఆ పవిత్రత అపవిత్రత రెండు ఒకేలా కనిపిస్తాయి. రెండు ఒకటే. అదేంటది? సమానత్వం కాదు, ఏకత్వం. ఆడ మగ సమానులమని అది కాదు. ఆ సమానత్వం కాదు, ఇక్కడ పోరాటం కాదు. ఏకత్వము అంటే ఏంటంటే ద్వంద్వము అనేది కంప్లీట్గా పోతుంది. అద్వైతము. సో ఈ అద్వైత సిద్ధి అనేది నీకు స్పిరిచువల్ స్థాయిలోనే కలుగుతుంది. మరి విశ్వము అంటే స్పిరిచువల్ స్థాయి కదా, దేవుడు అంటే స్పిరిచువల్ కదా. అందువల్ల వాళ్ళ లక్షణాలు అలాగే ఉంటాయి. సో ఈ లక్షణము గురించి నీకు తెలియాలి. నువ్వు అందులో ఒక భాగం కాబట్టి ఈవెన్చువల్గా నువ్వు ఆ లక్షణాన్నే పొందాలి. అది. సో అప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. దానికోసం ధ్యానాన్ని ఆశ్రయించాలి. అయితే సర్వవేళలా మనం దానికి సమీపములు అయ్యే ఉన్నామని తెలుసుకోవాలి. దేనికి? సర్వవ్యాపకతకు, ఏకత్వానికి మనం అన్ని విధాలుగా ఎలిజిబుల్. పైగా సర్వవేళలా వాటికి మనం సమీపస్థులమై ఉన్నామని తెలుసుకోవడానికి ధ్యానము చెయ్యాలి. భగవంతుడి సర్వవ్యాపకత్వం మన సర్వవ్యాపకత్వమే అని, ఆయనలో ఒక భాగమే మనము అని తెలుసుకోవాలి. అదన్నమాట. ఇంకా మీ మనస్సు ధ్యాసను లోనికి కేంద్రీకరించండి. మీ మనస్సుని ధ్యాసని లోనికి కేంద్రీకరించండి అంటే ఇన్వర్డ్ చెయ్యండి. ఆత్మతో కనెక్ట్ అవ్వండి. శరీరము మనస్సు ఆత్మలలో మీరొక కొత్త శక్తిని, కొత్త బలాన్ని, కొత్త శాంతిని అనుభూతి పొందుతారు. అది ఎప్పుడైతే మన లోపలికి మన ప్రయాణం చేశామో, అయ్యామో ధ్యానము ద్వారా, ఈ శరీరము మనస్సు ఆత్మ మూడు కూడా ఏకీకృతం అవుతుంది. ఈ శరీరం లోపలికి ఎలా వెళ్ళిపోతుందంటే, లోపలికి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు మన పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి. ఒకసారి ధ్యానంలో కూర్చోండి, ఇదే పంచేంద్రియాలు లోపలికి వెళ్ళి ఇన్వాల్వ్ అవుతాయి. అందుచేత మనం ధ్యానంలోకి ఒక్కసారి సబ్కాన్షియస్ స్టేట్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత మ్యూజిక్ ఉన్నా మనకి మ్యూజిక్ వినబడదు. బయట పక్క నుంచి ఎవరు నడుస్తున్నా, లేకపోతే ఎవరైనా శబ్దాలు చేసినా, పిలిచినా, ఇలా టచ్ చేసినా కూడా మనము మనము ఏ మాత్రము తొనకము. దానికి కారణం ఏంటి? మన పంచేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు పూర్తిగా ఇన్వాల్వ్ అయినాయి. ఎప్పుడూ బయటికి చూసి ఎప్పుడూ బయట వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యే ఇవి ధ్యానములో ఇన్వాల్వ్ అవుతాయి. వీటికి ఆ శక్తి ఉంటుంది. లోపలికి పైకి, లోపలికి పైకి తిరిగే శక్తి ఉంటుంది. జస్ట్ లైక్ మన మూడో కన్నులాగా. ఎప్పుడైతే లోపలికి ఇన్వాల్వ్ అయిపోయిందో నువ్వు వేరే లోకాల గురించి చూడడం మొదలు పెడతావు. ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటావు. ఎవరెవరో మాస్టర్స్ నీకు సందేశాలు సందేశాలు తీసుకుంటూ ఉంటావు. వేరే లోకంలోకి వెళ్ళి అక్కడెక్కడో కనెక్ట్ అవుతావు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రస్తుతం ఉన్న దానితో నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు అని అర్థము. సో ఇలా ఎప్పుడైతే మన శరీరము మనస్సు ఆత్మ కనెక్ట్ అవుతుందో అప్పుడు మనకు ఒక కొత్త శక్తి, కొత్త బలము, కొత్త శాంతి మనకి అనుభూతిలోకి వస్తుంది. సో అందుకే మనకి చల్లగా ఉంటుంది. భగవంతుడితో అనుసంధానము ద్వారా మీరు మీ హోదాను ఒక మర్త్య మానవుడి నుంచి అమర్త్య జీవిగా మార్చుకుంటారు. ఎప్పుడైతే పరమాత్మతో మన అనుసంధానం అయి ఉంటామో, ఇలా ఇన్వర్డ్గా లోపలికి ప్రయాణించి, అప్పుడు మనకు ఏమవుతుందంటే మనకు ఒక అనుభూతి కలుగుతుంది. నాకు చావు లేదు అనేటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే మరణం అంటే భయం పోతుంది. ఒక అమరజీవిగా మనమే మార్చుకుంటాము. మన అమరజీవి కదా, అమర్త్య జీవి అంటే మరణము లేని, మృతి లేని జీవి అని మనం తెలుసుకుంటాం. కేవలం శరీరమే తప్ప మరి నా ఆత్మ ఎప్పుడు ఉంటుంది అని. సో మీరు అది చేసినప్పుడు మిమ్మల్ని హద్దుల్లో పెట్టే
బంధాలన్నీ తెగతెంపులవుతూ ఉంటాయి. హద్దుల్లో పెట్టడం, హద్దుల్లో జనరల్గా హద్దుల్లో ఎవరు పెడతారండి? స్వార్థపూరితులు పెడతారు. తల్లిదండ్రులు ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, ఇదిగో మీకు రెక్కలు ఇచ్చేసాం, మీ రెక్కలతో మీరు ఎగరండి అని చెప్పేసే వదిలేస్తారు వాళ్ళు అసలు. మా మా పని మేము చేసాం, ఇక మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి అని. ఎవరు జీవితాంతం కూడా నీకు కంట్రోల్లో పెడుతుంటారు? నీ పైన, నీ వల్ల బాగుపడాలనుకునేవారు, లేకపోతే నిన్ను తొక్కి నిన్ను నీ పైనుంచి పైకి వెళ్ళాలనుకునేవాళ్ళు. ఇలాంటి బంధాలన్నీ కూడా అంటే ఏంటి? అవన్నీ నెగిటివ్ బంధాలు, టాక్సిక్ బంధాలు. నీ నీ యొక్క అభివృద్ధిని పాడు చేసేవారు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అభివృద్ధిని పాడు చేసేవారు, లేకపోతే నీ యొక్క కెరియర్ని పాడు చేసేవారు, ఇట్లాంటి వీళ్ళన్నీ ఎటువంటి నెగిటివ్ బంధాలు, పాజిటివ్ ఏమి అవ్వండి, నెగిటివ్ బంధాలు తెగతెంపులు అవుతాయి. వెలికి తీయని శక్తి గనులెన్నో మీలో ఉన్నాయి. మనకు బయటికి రాని, మనకి బయటికి తెలియని శక్తులు ఎన్నో మనలో ఉన్నాయి. ఈ శక్తిని మీరు ఎరుక లేకుండానే మీరు చేసే పనులన్నిటిలోనూ ఉపయోగించి కొన్ని నిర్దిష్టమైన ఫలితాలను కూడా పొందుతున్నారు. అది ఆ శక్తులనే మనలో మనకే తెలియని కొన్ని శక్తులు మనలో ఉంటాయి. మనకి తెలియకుండానే ఆ శక్తులనే మనము ఈ భూమిపైన జీవించడానికి వాడేస్తూ ఉంటాము. అందువల్ల కొన్ని కొన్ని విషయాల్లో మనకి విజయాలు సాధిస్తూ ఉంటాం. అవే కాస్మిక్ ఎనర్జీస్. మనము భూమి మీద రకరకాల నమ్మక వ్యవస్థల్లో చొచ్చుకొని వెళ్ళిపోయి అదే కరెక్ట్ అనుకుని మనం బ్రతికినప్పటికీ కూడా జీవితంలో ఎన్నో విషయాల్లో మనం సక్సెస్ చూస్తాం, మన విజయాలు పొందుతాం. దానికి గల కారణం ఏంటంటే నువ్వు దానిపైన ఎక్కువగా, దాని గురించి నీకు పెద్దగా తెలియకపోయినా, నీకు ఇదిమిత్తంగా ఏం పెద్ద స్కిల్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఒక 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 సరాసరిగా నువ్వు దాంట్లో సక్సెస్ అవుతుంటావు. మరి ఏ విధంగా సక్సెస్ అవుతున్నావు? ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని నువ్వు అక్కడ వాడేస్తున్నావు. అందువల్ల ఒక నిర్దిష్టమైన ఫలితాలని పొందడం జరుగుతూ ఉంటుంది ఈ భూమి మీద. కానీ మీరు ఎరుకతో మీలో ఉన్న శక్తులను అదుపులో ఉంచుకొని వాడుకోవడం నేర్చుకోవాలి. అది పూర్తిగా నీ యొక్క కాస్మిక్ ఎనర్జీ, నీ యొక్క శక్తులన్నీ నీ ఆత్మ యొక్క శక్తితో సహా నువ్వు బయట వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి, వీనికి, దానికి, దీనికి, ఇలా లేకపోతే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్కి, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ మనుషులకి, వాళ్ళందరిని వాడేసావు అనుకో, ఏం జరుగుతుంది? నువ్వు ఖాళీ అయిపోతావు. మళ్ళీ దాంట్లోకి మళ్ళీ దాంట్లోకి వాళ్ళెవరూ వచ్చి నీకు కాస్మిక్ ఎనర్జీ పోయిరు. నువ్వు ఖాళీ అయిపోతావు. ఒక రకంగా అది నువ్వు దుర్వినియోగం పరిచేసుకుంటున్నావు అన్నమాట. అలాగ చెయ్యొద్దు అని చెబుతున్నారు ఇక్కడ. ఎవరు? యోగ పరమహంస యోగానంద గారు. అది అలాగ చెయ్యకుండా దాన్ని అదుపులో ఉంచుకుంటూ వాడుకోవడం నేర్చుకుంటే ఇంకా మీరు సాధించగలుగుతారు. నెక్స్ట్, ఈ ప్రపంచంలో కొద్దిమందే ఎరుకతో శరీరము, మనస్సు, ఆత్మల శక్తులను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరో కొద్దిమంది. తక్కిన వాళ్ళంతా గతకాలపు పరిస్థితుల బలి పశువులు. చూసారా? గతకాలపు పరిస్థితులు అంటే గతించిపోయిన కాలము, అంటే పూర్వజన్మే కావక్కర్లా, నిన్న తిన్న భోజనము గతించిపోయినట్టే లెక్క. రైట్? సో ఎప్పుడు కూడా పాస్ట్లోనే ఉంటూ ఆ పాస్ట్నే నెమరు వేస్తూ దాన్నే మళ్ళీ వర్తమానంలోకి తెచ్చుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్న మనుషులు కూడా బలి పశువులతోనే సమానము. సో ఎప్పుడూ కూడా ఎవరో కొద్ది మందే శరీరాన్ని, మనసుని, శక్తిని, ఆత్మని కరెక్ట్గా వాటి యొక్క శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తక్కిన వాళ్ళంతా కూడా బలి పశువులే, అంటే అలా ప్రయత్నించని వాళ్ళు. గతకాలపు చెడు అలవాట్ల వల్ల త్రోయబడుతూ నిస్సహాయంగా వాటి ప్రభావం కింద నలుగుతూ నేనొక అశాంతపరుణ్ణి, అశాంతిపరుణ్ణి, లేదా నేనొక బలహీనుణ్ణి, లేదా నేనొక పాపాత్ముణ్ణి ఇత్యాదిగా మాత్రమే తలుచుకుంటూ వాళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళుతుంటారు. అది. సో ఈ గతకాలపు చెడు అలవాట్లకు అలవాట్ల నుంచి బయట పడని వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంట? వాళ్ళ నిందాస్తుతి, వాళ్ళని నిందించుకుంటూ ఉంటారంట. చూడండి. అంటే సరదా సరదాగా అయినా సరే, నేను ఇలాంటి వాడిని, అలాంటి దాన్ని, అది అని చెప్పేసి సరదాగా మన అదే మాట మీరు మనం రిపీట్ చేస్తుంటే మళ్ళీ మన మీద పడరు. అదేంటి మీరే అన్నారు కదా, మీ గురించి మీరే, నీ సరదాగా నేను సరదాగానే అన్నానంటే ఒప్పుకోరు మళ్ళీను.
అంటే మమ్మల్ని మేము అనుకుంటాం కానీ మీరు మమ్మల్ని అనకూడదు అంటారు. సో అలాంటి సందర్భాలు మనం ఎంతో మంది దగ్గర నుంచి వింటూ ఉంటాం. కానీ వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది? వాళ్ళ నోట్లోంచి ఆ మాట ఎందుకు వచ్చింది? సరదాగైనా సరే వాళ్ళని వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటున్నారు? ఎందుకంటే గతకాలపు చెడు అలవాట్లలో లోకి వారిని వారే వాళ్ళ మనస్సుని వాళ్ళ ఆత్మని తోసేసుకున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆత్మ యొక్క స్టేట్, ఆత్మ యొక్క స్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ నోట్లోంచి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదనమాట. సో సరదాగానే చెబుతారు, నేను ఒక పాపాత్ముణ్ణి అనో లేకపోతే నేను ఒక బలహీనుణ్ణి అనో. అది వాళ్ళు ఊరకనే చెప్పరు, వాళ్ళు సరదా అనుకుంటున్నారు. కానీ బయటకు ఆ విధంగా బయట పెడుతూ ఉంటుంది వారి ఆత్మ. అది అర్థం చేసుకోవాలి. జ్ఞాన ఖడ్గంతో బంధాల పాశాలను కోసేయడమా లేదా బందీగా ఉండిపోవడమా అన్నది మనలో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనిషికి వస్తూ ఉంటాయి కాబట్టి ఇక నీ ఇష్టము అంటున్నారు ఇక్కడ. జ్ఞాన ఖడ్గము, జ్ఞానం అనే ఖడ్గంతో ఈ బంధాలను పాశాలను కోసేసుకుంటావా, లేదగా వాటికే నువ్వు అలా బందీ అయిపోయి ఉంటావా? ఇక అది నీ ఇష్టము, అది మీ చేతుల్లోనే ఉంది అనేసి తేల్చారు. జీవితపు ఒకానొక భ్రాంతి ఏమిటంటే నిస్సహాయంగా అదే విధంగా జీవితం గడుపుకుంటూ వెళ్ళడం. అది ఇదేంటంటే కొంతమందికి మార్పు చెందాలని కూడా అనిపించదు. అనిపించినా కూడా మార్పు కంటే భయము. అలాగే ఉండాలనుకుంటారు. అదే ఉద్యోగం అంతే ఇది అలాగే. ఎందుకంటే ఏమాత్రం కూడా అటైనా ఇటైనా కూడా దాన్ని తీసుకోవడానికి వాళ్ళ మనస్సు అంగీకరించదు. అదేంటి, ఎలాగే దేంట్లో ఉంటున్నారు వాళ్ళు? భ్రాంతిలో ఉంటున్నారు. కాలము అనేది గమనం చూపిస్తుంది, గాలి అనేది గమనం చూపిస్తుంది, అలాగే మంటలు కూడా గమనం చూపిస్తాయి. భూమికి కూడా గమనం ఉంది, అప్పుడప్పుడు భూకంపాలు వచ్చి చూపిస్తోంది. ఇలాగా మొత్తం ప్రకృతి, ఋతువులు మారుతున్నాయి, ఆ రంగులు మారుతున్నాయి, చెట్లు పిట్ట కొండ కోన అన్నిట్లోని మార్పులు వస్తున్నాయి. అదే ప్రకృతిలో వీళ్ళు బ్రతుకుతున్నారు, కానీ వీళ్ళు మాత్రం అలానే ఉంటారు. అంటే ఈ మొత్తము తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మార్పు చెందుతున్నా వీరిలో మార్పు రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఉంటున్నది ఒక భ్రాంతిలో. అది ఆ భ్రాంతి అనే దాంట్లో నుంచి బయటపడితేనే వీడికి ఒక మార్పు వస్తుంది, లేకపోతే అంతవరకు ఆ భ్రాంతిలోనే ఉంటాడు. సో అది కూడా వాళ్ళ ఇష్టమే. సో ఆ భ్రాంతి అనే దాంట్లో సరేలంటే ఏముంది, ఆ భ్రాంతిలోని వాళ్ళకేదో నాలుగు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, పోనీ ఎదగకపోవచ్చు, ఉన్న దాంట్లో అలా బ్రతుకుతున్నారు కదా, ఉండనియండి. మళ్ళీ ఎందుకు వాళ్ళకి అవన్నీ అనవసరమైన కష్టాలు? అది రాంగ్. అది భ్రాంతిలో సుఖం ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే సత్యము కాదు కాబట్టి. అది నీ భ్రాంతి, నీ ఆలోచన, కేవలము నీ యొక్క ఫాల్స్ కాన్షియస్నెస్. అటువంటప్పుడు దాంట్లో సుఖం ఎలా వస్తుంది? కష్టం లేకుండా ఎలా ఉంటుంది? కాకపోతే అందులో ఈత కొట్టడం వాడికి అలవాటు అయిపోయింది అంతే. సో ఆ భ్రాంతికి ఉండే ఒక అసలు సిసలైన లక్షణం ఏంటంటే నిస్సహాయత. ఆ భ్రాంతి అనేది నిస్సహాయతను పెంచుతుంది. సో కాబట్టి వాడు జీవితాన్ని ఆ విధంగా గడపడానికి అలవాటు పడిపోతాడు. నెక్స్ట్, మన చిన్న మనస్సులు సర్వశక్తివంతమైన భగవంతుడిని మానసములో భాగము. మన చిన్న చిన్న మనస్సులు అలాంటివి ఏంటంటే సర్వశక్తివంతమైన భగవంతుడి యొక్క మానసములో భాగం. మన చైతన్యం క్రింద అనంత భగవత్ చైతన్య సాగరము ఉంది. తాను సముద్రంలో భాగమని అలా అలా మర్చిపోబట్టే అది ఆ మహాసముద్రపు శక్తి నుండి వేరుపడుతుంది. చూసారా? ఇది సో ఇది ముందు దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన చైతన్యం కింద అనంత భగవత్ చైతన్య సాగరం ఉంటుంది. అది అంటే ఏంటి? ఇప్పుడు మనము భగవంతుడిలో భాగాలమని చెబుతున్నాం. అతని మానస సరోవరం ఎలా ఉంటుంది? అనంతమైనది.
అలాంటి అనంతమైన గొప్ప శక్తిలో నుంచి ఒక భాగం మనం, అంటే మన శక్తి కూడా అనంతమైనదే. ఆ భగవంతుని యొక్క చైతన్య సాగరం నుంచే మనం కూడా బయటపడ్డాము. కాకపోతే మనము మర్చిపోయాము. ఏమని మర్చిపోయాము? అతని యొక్క చైతన్యం నుంచే బయటపడ్డా ఆ, విడిపడ్డాము అనే విషయం మర్చిపోయాం. ఎలా? సముద్రపు యొక్క అల చూడండి. ఓ, అలలు కొట్టుకొచ్చేస్తుంటాయి, సముద్రాన్ని వదిలేసి తీరానికి కొట్టుకొచ్చేస్తుంటాయి. ఎందుకు? ఆ క్షణాలు అవి, ఆ అలలు అనేవి సముద్రంలో మేము ఒక భాగము అని మర్చిపోయి ఓ తీరాన్ని కొట్టుకొచ్చేస్తుంటాయి. అలాగే మన యొక్క మనస్సు కూడా ఏమాత్రము కూడా లోని భాగాలని మనం ఆలోచించకుండా, మనం మర్చిపోయి, అటువంటి ఆలోచనే లేకుండా దేవుణ్ణి ఒక సపరేట్గా చూస్తున్నాము. దాని ఫలితంగా మనకు పరీక్షలు, భౌతికపరమైన పరిమితులు, మనస్సులు బలహీనత. చూసారా? ఎప్పుడైతే దేవుడి నుంచి మానసికంగా మనం విడివిడిపోయి అతనిలో ఒక భాగము మేము అని ఎప్పుడైతే మనము అనుకోకుండా, మేము పుట్టాము, మా అమ్మా నాన్న మమ్మల్ని కన్నారు, మేము పుట్టాము, ఇలా బతుకుతాం, తర్వాత చచ్చిపోతాం, ఇలా ఇటువంటి ఆలోచనతో ఉండడం వల్ల ఆ దేవునిలోని భాగాలం అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా మర్చిపోవడం వల్ల, అసలు అతనిని ఏమాత్రం కూడా నీ లైఫ్లో అతనిని ఇన్వాల్వ్ చెయ్యకపోవడం వల్ల ఏమి జరుగుతుందండి? పరీక్షలు ఎదురవుతాయి, భౌతికపరమైన పరిమితులు ఏర్పడతాయి, అడ్లు. ఆ అడ్డంకి ఈ అడ్డంకి, వాడొక అడ్డు వీడొక అడ్డు, బ్లాక్స్. ఈ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి, మనస్సులు బలహీనపడతాయి, మానసికంగా దౌర్బల్యము వచ్చేస్తుంది. వాళ్ళు ఇబ్బంది పెట్టి, వీళ్ళు ఇబ్బంది పెట్టి, వాడు భయపెట్టి, వీడు భయపెట్టి, అలాగా బలహీన పడిపోతూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? మనం పూర్తిగా ఆ చైతన్య సాగరంలోని వాళ్ళలో ఒక భాగమని మనం పూర్తిగా మనం నమ్మి ఫాలో అవ్వకపోవడం వల్ల బుద్ధి దాని పని చేయడం మానేస్తుంది. అది ఆ బుద్ధి ఇంకేమిటి? ఇది వీడే వీడి నేను ఆ బుద్ధి ఏంటి? ఎప్పుడు దైవంతో ఉంటుంది. వీడా ఇంకోటేదో చేస్తూ ఉంటాడు. అప్పుడేం తెలుస్తుంది? బుద్ధి కామైపోతుంది, పనిచేయదు. మీరు పెట్టిన పరిమితులను తొలగించినట్టయితే అది ఎంత చేయగలదో అది. కాబట్టి ఆ పరిమితులను మీరు తొలగించుకుంటే అది ఎంత చేయగలదో అంతా చేస్తుంది. ఏది? బుద్ధి. గలదాని కన్నా ఎక్కువ కొరక్కు. అంటే ఏంటి? నువ్వు ఎంత నమలగలవు, నీ నోరు ఎంత విశాలంగా ఉండి ఎంత ముద్ద నోట్లో పెట్టుకోగలవు అంతే ముద్ద పెట్టుకోవాలి, ఎంత నువ్వు నమలగలవో అంతే నమలాలి అన్న సామెత చెప్పినట్టు, మీ సామర్థ్యానికి ఎందుకు హద్దులు పెట్టుకోవడము? మీరు నమ్మలగలిగిన దానికన్నా ఎక్కువే కొరకగలరని నేను నమ్ముతున్నాను, పరమానంద చెప్తున్నారు. సో కానీ మీరు మాత్రము అంటే అక్కడున్న శిష్యులకు అప్పుడు ఆనాడు ప్రజలకు చెప్తున్నాడు అనమాట ఆయన. సో మీరందరూ కూడా నమలదానికన్నా ఎక్కువే నమలగలరు, ఎందుకంటే మీరందరూ చైతన్య స్వరూపులు, ఆ దేవునిలోని భాగాలు. మీ యొక్క శక్తి అనంతమైనది, అపారమైనది. మీరే భౌతికంగా పరిమితులు పెట్టుకుంటున్నారు అనేసి చెబుతున్నారు. మనస్సు రబ్బరు వంటి లక్షణం గల తాడు లాంటిది. రబ్బరు యొక్క లక్షణం ఏంటి? లాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ లాగితే అది అంత ఎక్కువ సాగుతుంది. మనస్సు తాడు రబ్బర్ తాడు ఎప్పుడు తెగదు. మీకు పరిమితులు ఉన్నాయని అనిపించిన ప్రతిసారి కూడా కళ్ళు మూసుకొని నేను అనంతుణ్ణి అని మీలో మీరే అనుకోండి. అంటే ఎఫిర్మేషన్, నేను అనంతుణ్ణి, నాది అనంతమైన శక్తి అని మీలో మీరే అనుకోండి. మీకు ఎంత శక్తి ఉందో మీకే తెలుస్తుంది అనేసి పరమానంద గారు చెబుతున్నారు. నేను ఇది చెయ్యలేను లేదా ఇది చెయ్యలేను లేదా అది చెయ్యలేను అని మీరు నాకు చెబితే నేనది నమ్మను. రేప్ ఆ, మీ మనస్సులో చెయ్యాలని మీరు నిశ్చయించుకున్నది ఏదైనా మీరు చెయ్యగారు. అది ఇది చేయలేను అది చేయలేను అనుకోవద్దు, అన్నీ మీరు చేయగలరు, ఎందుకంటే మీరు భగవంత స్వరూపులు అని చెప్తున్నారు. భగవంతుడు అన్నిటి మొత్తం ఆయన రూపంలో మీలో ఉంది. ఆయన దేన్నైనా చేయగలడు. మీరు గనక ఆయన అక్షయమైన ప్రకృతితో మిమ్మల్ని ఒకటిగా చేసుకోగలిగినట్లయితే మీరు కూడా దేన్నైనా చేయగలరు. అది అక్షయమైన ప్రకృతి, ఆయన యొక్క అక్షయమైన ప్రకృతి.
ఆయన యొక్క ఆయనలో ఉన్న ప్రకృతి ఎలాంటిది? పంచభూతాలు అక్షయము, క్షయం అనేది ఉండదు అసలు, లేకపోవడం అనేది ఉండదు. అలాగే మీరు కూడా ఉంటారు. మిమ్మల్ని బలహీన మానవుడిగా చూసుకోకండి. మీ మెదడులో నమ్మశక్యము కాని మొత్తంలో శక్తి దాక్కుని ఉంది. అది మీ మెదడులోనే నమ్మశక్యం కాని మొత్తంలో శక్తి దాక్కుని ఉంది. బలహీనులు కారు మీరు. ఒక గ్రాము మాంసముతో చికాగో నగరాన్ని 2 రోజులు నడపొచ్చు. ఇంకా మీరంటారు నేను అలసిపోయానని. ఏ, అర్థం కాల. ఘన పదార్థాలలో మిరిమిట్లు గొలిపే ప్రాణశక్తి ప్రవాహాలు తిరిగే భౌతిక శరీరం అనే బల్బులో పొదిగిపెట్టి దేవుడు మనల్ని శక్తి దేవతలుగా సృష్టించాడు. అది మనం ఎందుకు అంత శక్తివంతులుగా ఉన్నాము అంటే ప్రాణశక్తి ఉంది కదా మనలో. ఆ ప్రాణశక్తి అంటే ఏంటి? ఊపిరి. ఊపిరి ద్వారా దేవుడు లోపలికి వెళ్తున్నాడు. అంటే ఈ కాస్మిక్ ఎనర్జీని మనము లోనికి తీసుకుంటున్నాము ఊపిరిని పీల్చడం ద్వారా. ప్రాణశక్తిని తీసుకుంటున్నాం లోపల. సో కాబట్టి ఈ భౌతిక శరీరము మనకు ఎందుకు అంత బాగుంటుంది? మన భౌతిక శరీరము ఆరోగ్యంగా ఈ ప్రాణశక్తిని లోపల తీసుకోవడం వల్ల. అంటే అక్కడ అర్థం ఏంటి? ప్రాణశక్తిని లోపల తీసుకుంటున్నాం అంటే మనము శక్తివంతులమైన అర్థము. మనలో ఉన్నది శక్తి ప్రవహిస్తున్నది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. శరీరపు బల్బుకున్న బలహీనతల మీద, దౌర్బల్యాల మీద దృష్టి పెట్టడం వల్ల అస్థిరమైన శరీరంలో ఉన్న అమరమైన, నాశరహితమైన, నిత్యమైన ప్రాణశక్తి గుణాలను ఏ విధంగా అనుభూతి చేసుకోవాలో మనం మర్చిపోయాము. అది ఇప్పుడు ఈ భౌతిక శరీరం అనేది ఒక బల్బ్ అనుకోండి. మనం లోపలికి పీల్చుకుంటూ తీసుకుంటున్న ప్రాణశక్తి ఎలక్ట్రిసిటీ లాంటిది. ఆ ఎలక్ట్రిసిటీతో బల్బ్ ఎలాగైతే వెలుగుతుందో ఈ ఈ ప్రాణశక్తి ద్వారా ఈ శరీరం అనేది అంతలాగా వెలుగొందుతుంది. అయితే ఈ శరీరానికి ఉండే లోపాలు దానికి ఉంటాయి. ఎందుకు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కార్మిక స్ట్రక్చర్స్ ద్వారా మానసిక బుద్ధి ఈ లోపాలన్నీ ఉంటాయి. ఆ లోపాల మీద మన దృష్టి పెడుతున్నాము, లేదా ఆ లోపాలను ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాల ద్వారా పెట్టి పోషించుకుంటున్నాము. అందుచేత అస్థిరమైన శరీరాన్ని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ స్థిరమైన నిత్యమైన ప్రాణశక్తి గుణాలు కలిగిన ఆత్మ యొక్క శక్తిని మన అనుభూతి చెందలేకపోతున్నాము. అది మీరు ఈ ప్రాపంచిక చేతనకు ఆవలగా వెళ్ళి మీరీ శరీరము మనస్సు కాదని తెలుసుకొని అయినప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా మీ అస్తిత్వాన్ని ఎరిగినట్లయితే మీ దైవ చైతన్యమే మీరు. ఈ విశ్వంలోని ప్రతిదీ దేనిలోని నెలకొని ఉన్నదో అదే మీరు. అది ఈ ప్రాపంచిక చేతనకు ఆవలగా వెళ్ళి అంటే ఈ ప్రాపంచికపరమైన చేతనలకు దీని పక్కన పెట్టేస్తే ఈ శరీరము మనస్సు మీరు కాదని తెలుసుకుంటే అప్పుడు మీకుండే చైతన్యం ఏమిటండి? దైవ చైతన్యము. అది మీరే గనక తెలుసుకున్నట్లయితే మీరందరూ దేవుళ్ళే. మీ చైతన్య తరంగం వెనుక భగవత్ సాన్నిధ్య సాగరం ఉంది. అది మన చైతన్యం తరంగం వెనక. అయితే ఆ చైతన్యాన్ని అనవసరమైన వాటికి మనం ఉపయోగిస్తున్నాం, కానీ ఆ చైతన్య తరంగం వెనకాతల భగవంతుని యొక్క సాన్నిధ్య సాగరం ఉంది. మీరు లోపలికి చూడాలి. బలహీనతలతో కూడిన ఈ చిన్న శరీర తరంగం పైన ఏకాగ్రత చెయ్యకండి. అంటే ఈ శరీరం మీద, ఈ శరీరం అట్రాక్ట్ అయిన ఇష్యూస్ మీద, వాటి లోపాల మీద, వాటి యొక్క ఆ, దుర్గుణాల మీద, ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాల మీద వాటిని దృష్టి పెట్టకండి. దాని కింద చూడండి ఏమిటది? మీరు మీ చేతనను శరీరము దాన్ని అనుభవించాలని పైకెత్తినప్పుడు నక్షత్రాలకు వెలుగునిచ్చే, గాలివానలకు శక్తినిచ్చే గొప్ప సంతోషము, దివ్యానందాలతో నిండిన స్తరాన్ని మీరు కనుక్కుంటారు. అది మన ఆనందాలన్నిటికీ, ప్రకృతిలోని అభివ్యక్తులన్నిటికీ భగవంతుడే మూలస్థానము. అజ్ఞానపు చీకటి నుండి మేల్కొనండి. మాయా నిద్రలో మీరు మీ కళ్ళు మూసుకున్నారు. లేవండి, కళ్ళు తెరవండి. అంతటా వ్యాపించి ఉన్న భగవత్ ప్రకాశపు శివిశాల దృశ్యవాలికను, భగవంతుడి ప్రాభవాన్ని మీరు చూస్తారు. అది దివ్య యథార్థవాదులు
కమ్మని కమ్మని నేను మీకు చెబుతున్నాను. అది మీరందరూ దివ్య యథార్థవాదుల కండి అని చెబుతున్నాను. మీరిక అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని భగవంతుడిలోనే కనుగొంటారు. మనకు మన జీవితంలో ఉన్న ఎటువంటి సమస్యకైనా, ఎటువంటి ప్రశ్న ఉన్నా కూడా మరి ఇన్ట్యూషనే మనకి చెబుతుంది. బయట ఉన్న వాళ్ళెవ్వరికీ తెలియదు. వాళ్ళు మనం ఏదైనా చెప్పాము అంటే వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి ట్రై చేస్తారు. అదండి. ఇది ఇక్కడతో అధ్యాయము 1 అయిపోయింది పూర్తిగా. ఓకే, మనము మెడిటేషన్ చేద్దాము. ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్స్. వెన్నెముకను నిటారుగా పెట్టండి. కండ్లు మూసుకోండి. 2 చేతులను ఓపెన్ పామ్స్ తోటి వ్రేళ్లలో వ్రేళ్ళు దూర్చుకుని కానీ బ్రహ్మముద్ర కానీ వేసుకుని కూర్చోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని యాక్సెస్ చేయించున్న మాస్టర్స్. అనేక వెలుగు మండలాల నుంచి కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని, అలాగే ప్రాణశక్తిని, గోల్డెన్ రేస్ అను హీలింగ్ ఎనర్జీస్ను కూడా మనము యాక్సెస్ చేయుచున్నాము కాస్మాస్ నుంచి. ఇవి పూర్తిగా ఎంతో లయబద్ధంగా నడుస్తూ ఉంది. శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా ఎంతో స్వచ్ఛంగా, ఆనందమయంగా, ఆరోగ్యమయంగా నడుస్తున్నాయి. శ్వాస ఎంతో గొప్పగా, హాయిగా, స్వేచ్ఛగా సాగిపోతూ ఉంది. మనస్సులో నిదానంగా ప్రాపంచిక ఆలోచనలన్నిటినీ తగ్గించుకుంటూ నిదానంగా ఒక్కొక్క ఆలోచనని మనస్సులోని శాంతి వైపు మళ్ళిస్తున్నాను. మనస్సుని గాఢమైన నిశ్శబ్దం యొక్క స్థితిలోకి తీసుకుని వెళ్తున్నాను. నా